సో హలో గైస్, సౌండ్ తగ్గిస్తాను ఫస్ట్. ఇప్పుడు ఓకే గైస్, ఇప్పుడైతే మనము పీసీలో మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాము. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. నాకు కొన్ని కంట్రోల్స్ తెలుసు, కొన్ని తెలియవు. ఇక్కడ స్పానింగ్ మంచి స్పానింగ్, ఎందుకంటే ఇక్కడ నాకు డాగ్స్ దొరికాయి. ఏమైతే చేసుకోలేను, బోన్స్ నా దగ్గర లేవు. ఓకే, ముందు బేసిక్స్ చేసేసుకుందాము. ఓ సారీ. అయితే మనం క్రాఫ్టింగ్ టేబుల్ చేసేసుకున్నాం గైస్. ఇప్పుడు అన్నిటినీ ప్లాంక్స్ లాగా మార్చేసుకుందాము. ఎన్ని చాలు, నేను మళ్ళీ చేసుకోను కాబట్టి. ఇప్పుడు కేవలం ఒక పికాక్స్ తయారు చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు యాక్స్ తయారు చేసి మనకేం లాభం ఉండదు గైస్. నేను ఇంకొంచెం సౌండ్ తగ్గిస్తాను. అయినా తగ్గలే ఎందుకు? ఇదా, ఇప్పుడు దేన్ని తక్కువ చేయాలి అన్నట్లు. ఇప్పుడు మనం ఇదా, నాకేం అర్థం కావట్లేదు గాయస్. మీరెవరైనా ఆల్రెడీ మైన్క్రాఫ్ట్ గేమ్ ఆడుంటే మీరు నాకు చెప్పండి. హే ఓకే, కమాన్. వెదర్ ఏమో ఇది కాదు, ప్లేయర్ అన్నిటికంటే ఇది ఎక్కువ. మాస్టర్ వాల్యూమా? ఏం చేస్తే తక్కువ అవుతుంది ఇది సౌండ్? లాస్ట్ ట్రై చేస్తా. ఓకే, అయితే నేను నా సౌండ్ తగ్గించుకోవాలి గైస్. ఓకే గైస్, ఇప్పుడు బెటర్ ఫీల్ ఉంది. ఇప్పుడు మనం పికాక్స్ అయితే వేసేసుకున్నాం. నేను డిగ్ డౌన్ చేసేస్తాను. ఓ, అప్పుడే నాకు స్టోన్ దొరికేసింది. ఓకే, సో గైస్, నేను చాలా స్టోన్ కలెక్ట్ చేసుకొని పైకి వచ్చేసాను. ఇప్పుడు నేను నా క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ యూజ్ చేస్తాను. ముందు ఒక స్టోన్ పికాక్స్ తయారు చేద్దాము. ఇప్పుడు ఒక యాక్స్ తయారు చేసేద్దాము. ఇప్పుడు ఈ వుడెన్ దాంతో మనకేం అవసరం లేదు. ఇక్కడ చాలా వుల్స్ ఉన్నాయి. నేను ఒకటిని అటాక్ చేస్తే నా పని అయిపోతుంది. చెరీస్ ఆబ్వియస్లీ. నాకు గోట్ సౌండ్ వచ్చింది. పక్కా ఇక్కడ ఒక గోట్ ఉంది. అగో అక్కడనే. లెట్స్ గో. ఇంకొకటి ఉంది. వావ్, ఇంకొకటి కావాలి. ఓకే, అక్కడ ఫాక్స్ ఉంది, భయపడుతుంది.
హే అవును కదూ, ఈ డాగీస్ ఫాక్స్ని తింటాయి. అదైతే వదిలేద్దాము. ఇక్కడ ఆల్రెడీ చంపేసింది, మంచిది. ఓ మై గాడ్, డిస్పాన్ అయిపోయింది. నా కళ్ళ ముందే డిస్పాన్ అయిపోయింది. వావ్. ఇప్పుడు బెడ్ తయారు చేసేసుకుందాము. వుల్ఫ్స్ ఎందుకు ఓన్లీ షీప్స్ని అటాక్ చేస్తాయి? మీకు ఎవరికైనా తెలుసా గైస్ దీని గురించి? నేను ఇంకొంచెం ట్రీట్ కలెక్ట్ చేసుకుంటాను సేఫ్టీకి. ఓకే, మనకు సఫిషియంట్ ఫుడ్ వెతుక్కుందాం ఇప్పుడు. ఐ థింక్ మనకు ఆల్రెడీ సఫిషియంట్ ఫుడ్ వచ్చేసింది. మనకి ఇంకెందుకు సఫిషియంట్ ఫుడ్? ఫర్నెస్ తయారు చేసేసుకుందాం. దీన్ని ఐ థింక్ ఇలా చేయాలి కదా. అవును, ఇలానే చేయాలి. ఇప్పుడు మనకు మెల్లమెల్లగా చార్కోల్ దొరుకుతుంది ఇప్పుడు గైస్. ఈ చార్కోల్ తోటి మనము ఎక్కువ ఫుడ్ని ఉడకపెట్టచ్చు. ఇక్కడ నా ఫుడ్ ఇక్కడ. నా స్కిన్ ఎలా ఉంది గైస్? కామెంట్ చేయండి. అరే, నేను అంతా ఎందుకు పెట్టేశాను? నేను దీన్ని పెట్టి ఉండాల్సింది. షెట్. అలా గైస్, మీరు నాకు టైం ఇవ్వండి. నేను చాలా వుడ్ కలెక్ట్ చేసుకొని మిమ్మల్ని కలుస్తాను. ఎంత కలెక్ట్ చేస్తావు? ఎంత అంటే కొన్ని చెట్లు మనిషి మనం ఒక హౌస్ తయారు చేసుకున్నారా? హౌస్ కాదు కానీ క్యాజువల్ తయారు చేసుకున్నాం. ఆగు, ఈడ కాదు, 1 month తర్వాత తయారు చేసుకోవచ్చు. మనిషి చూస్తూ ఉంటే నైట్ అవుతాడని యొక్క దానికి కూడా ఏదో సో గాయస్, అయితే నేను మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ నేను చాలా వుడ్ కలెక్ట్ చేసి దాన్ని స్మెల్ట్ చేసి టార్చెస్ లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఒక విలేజ్ని వెతకడం. ఐ థింక్ ఇది చాలా టఫెస్ట్ జాబ్. ఇక్కడ ఐరన్ కూడా వెతుకుదాం ఫస్ట్. అయితే దొరుకుతుంది. కోల్. ఇది చార్కోల్ కంటే ఎక్కువ ఇస్తుంది మేబీ. కలెక్ట్ చేసుకుందాం. ఓకే గాయస్, నేను చాలా కోల్ కలెక్ట్ చేసుకున్నాను. 22 కోల్.
నాకు తెలిసి చాలా సఫిషియంట్. ఇంకొంచెం కలెక్ట్ చేసుకుందాం. నా కోల్ ఇక్కడనే ఉండిపోయాను. ఓకే, లెట్స్ గో. నాకు ఇక్కడ ఐరన్ దొరకలేదు, మరేం పర్వాలేదు, పక్కకి వెళ్ళి వెతుకుదాం. విలేజ్ కూడా మనకి ఇప్పుడు కావాలి గైస్, లూట్ చేయడానికి. ఇదొక కొత్త బయోమ్లా ఉంది. అవును, ప్లేన్ బయోమ్. మనం ప్లేన్ బయోమ్కి వచ్చేసాం గైస్. కానీ మనకి విలేజ్ మాత్రం దొరకట్లేదు గైస్. విలేజ్ దొరికాక మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడు. రారా. అరే ఎంత సక్క, ఎంత సక్క, ఎంత సక్క. మీరు వెస్ట్ అరే బియ్యో అన్నీ మర్చిపోవచ్చు. వీటిని అన్ని పడిచి పోయి బోట్ వేసుకొని అను. కానీ చాలా దూరం ఉంటుంది అంశు. ఆడికి పోతా పోనీ. బోట్ పెడితేనే కదా పోయేది. గైస్, నేను ఇక్కడికి వచ్చి నా బోట్ని ల్యాండ్ చేసుకొని ఆగిపోయాను. నేను ఇక్కడ చూస్తున్నాను సింప్లీ.